హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? ఈరోజు నేను అరుణాచల గిరివలం డిఫరెన్స్ చెప్తాను. ఇప్పుడు మనకు 3 సార్లు 2 సార్లు ఎక్కువ మంది గిరివలం చేసేదానికి వస్తారు. ఒకటి కార్తీక దీపం టైంలో లక్షల మంది జనాలు వస్తారు. అదే విధంగా చిత్ర పౌర్ణమి అప్పుడు వస్తారు కదా. కార్తీక దీపం అప్పుడు ఎందుకు వస్తారంటే, అప్పుడు కొండపైన దీపం పెడతారు. ఆ దీపం చూడడానికి కొన్ని లక్షల మంది వచ్చి గిరివలం చేస్తారు. అది అదే రోజు కాదు, 13 రోజులు పెడతారు. ఎప్పుడైనా వచ్చి చూడొచ్చు, చేయొచ్చు. ఓకేనా? అదేవిధంగా చిత్ర పౌర్ణమి చిత్ర పౌర్ణమి రోజు ఎందుకు అంతమంది వచ్చి చేస్తారంటే, యాక్చువల్గా నాకు తెలిసినంత వరకు నేను విన్న సారాంశం ఏంటంటే, చిత్రగుప్తుడు ఇప్పుడు మనం తెలిసి తెలియక ఎన్నో తప్పులు చేస్తుంటాం కదా. ఆ తప్పులంతా తొలగిపోతాయంట చిత్ర పౌర్ణమి రోజు కానీ మనం గిరివలం చేస్తే. చిత్ర పౌర్ణమి రోజు కానీ మనం గిరివలం చేస్తే ఒకసారి చేస్తే 10 సార్లు చేసినంత పుణ్యం కలుగుతుందని పెద్దలు చెప్తున్నారు. కానీ నేను దయచేసి ఎవరు తప్పుగా అనుకోకండి. నేను వేరే వాళ్ళని ఎవరిని ఉద్దేశించి చెప్పడం లేదండి. ఆ క్రౌడ్లో, ఆ జనాల్లో, మనకు ఉండే ఇబ్బందుల్లో ఇప్పుడు హెల్త్ ఇష్యూస్ చాలామందికి ఉంటాయి. పాపం చిన్నపిల్లల్ని తీసుకొని వెళ్ళడం అనేది చాలా ఇబ్బంది. టయానికి అక్కడ జనాల్లో తోసుకొని తొక్కుకుంటూ, మొన్న నాకు అరుణాచలంలో ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ నాకు తెలిసినంత వరకు అప్ టు 14 కిలోమీటర్స్ ఆల్మోస్ట్ మనం నార్మల్గా గిరివలం చేయాలంటే ఎంత స్లోగా నచ్చినా 6 to 7 hours అవుతుంది. మొన్న వచ్చేసి 40 to 50 hours పట్టిందంట గిరివలం పాత్రలోనే జనాలకి. అంత క్రౌడ్ ఉందండి మొన్న. నేను నమ్మేది ఒకే సిద్ధాంతం అండి. నేను ఎవరిని ఉద్దేశించి చెప్పట్లేదు. 365 days మనం అరుణామలైని నమ్మకం చేస్తే అదే పుణ్యం మనకు కలుగుతుందని నా నమ్మకం. మనం ఎప్పుడైనా చేయొచ్చు. మనం ఫ్రీగా ఉన్నప్పుడు వెళ్ళేసి ఏ రోజు చేసినా అదే పుణ్యం. నా వీడియో వల్ల ఎవరికైనా ఇబ్బంది కలుగుంటే సారీ. మీకు ఇబ్బంది లేకపోతే మిగతా రోజుల్లో కూడా వెళ్ళేసి చేయండి, దాంట్లో తప్పేం లేదు. ఎప్పుడైనా చేయొచ్చు. ఎప్పుడు చేసినా ఒకే ఫలితం ఉంటుంది. ఓం అరుణాచలేశ్వర హర హర మహాదేవ శంభో శంకర అన్నామలయార్కే హరోహర ఓం నమ శివాయ.